హాయ్, నా పేరు ముకుంద్. లైఫ్లో మనకు కావాలనుకున్నప్పుడు మనం చేయాల్సింది మనం చేయాలి. ఏం చేసైనా సరే నేను ప్రేమించే తనని నన్ను ప్రేమించేలా చేసుకోవాలి. ఎంతసేపు వెయిట్ చేయాలి? అసలు నువ్వు స్టార్ట్ అయ్యావా లేదా? నేను ఇంకా 5 minutes వెయిట్ చేస్తాను, నువ్వు రాకపోతే వెళ్ళిపోతా. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? ష్యూర్. హాయ్, ఐ ముకుంద్. మీ ఇంట్లో అర్థం ఉందా? వాట్? ఏం మాట్లాడుతున్నారు? అంటే మీరు చాలా అందంగా ఉన్నారు, దివి నుంచి దిగి వచ్చిన దేవకన్య ఎలా ఉన్నారని మీకు ఎవరైనా చెప్పారా? చాలా మంది చెప్పారు. అయితే వాళ్ళ మాటలు నమ్మకండి, వాళ్ళు మీకు అబద్ధం చెప్పారు. కావాలంటే ఇంటికి వెళ్ళి అర్థం చూసుకోండి. ఏం మాట్లాడుతున్నావు? సారీ అండి, జోక్ చేశా. యాక్చువల్గా మీరు అందంగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. కానీ అబద్ధం చెప్పాలంటేనే మనసు ఒప్పట్లేదండి. రేయ్, నువ్వు మళ్ళీ కనిపిస్తే చంపేస్తాను. అరే ఎందుకు చంపుతారండి? యూకేలో ఒక సర్వే ప్రకారం అందమైన అమ్మాయిలు కోప్పడతారంట. మీరు కోప్పడుతున్నట్టు. లేదు, నేను కోపడలేదు. అరే కోప్పడుతున్నారండి. లేదని అంటున్నాను కదా. అవునా? కోప్పడట్లేదు, అర్థమవుతుంది. ఓకే, బాయ్. అరవింద గారు, మీతో ఒక ఫోటో కావాలండి. ఫోటోనా? అదేంటండి అలా అంటారు? అందమైన అమ్మాయితోనే ఫోటో దిగుతాం, అలాంటిది అందమే అమ్మాయిలా వస్తే ఫోటో దిగమని చెప్పండి. ఒక్క ఫోటో అండి. నో. ఒక్క ఫోటో ఇవ్వండి ప్లీజ్. నో మీన్స్ నో. అయితే ఐ లవ్ యూ. వాట్? అందమైన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలనుకున్నా, ఇన్నాళ్ళకి మీరు వచ్చారు. అందమైన మీకోసం ఈ అందమైన ఫ్లవర్. ఆర్ యు మ్యాడ్? అవును, ప్రేమ పిచ్చింది. నిన్ను చూసాక పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. రేయ్, నువ్వు మళ్ళీ కనిపిస్తే చంపేస్తాను. మీరు కనిపించకపోతే నేను చచ్చిపోయేలా ఉన్నాను. ఛీ, నీ చావు నువ్వు చావు, నా జోలికి మాత్రం రాకు. అరే నిజంగానే చచ్చిపోతాను. ఏంటే, ఏమైంది? రా, మనం వెళ్దాం. గుర్తుపెట్టుకో, డోలు సన్నాయి నువ్వేనా అమ్మాయి? ఏంట్రా మామ అంత మాట అనేసింది? అమ్మాయిలంతా అంతేరా, మొదట్లో అన్నీ నో అనే చెప్తారు, కానీ మనమే మెప్పించి ఒప్పించాలి. ఇప్పుడు నో చెప్పిందిగా, తర్వాత తనే వచ్చే లేవు చెప్పుద్ది. ది గేమ్ బిగిన్స్ నౌ. సరే పద. తను ఒక్కసారి నాది అనుకున్నాక తను ఓకే అనేంత వరకు వదిలేదే లేదు. ఏంటి అరవింద గారు, పిలుస్తున్న అసలు పట్టించుకోవట్లేదు? ఎప్పుడు నా వెనకలే తిరుగుతావు, వేరే పనేం లేదారా నీకు? ఉన్నాయండి, కానీ అది మీకన్నా ఇంపార్టెంట్ కాదు. పక్కనే కదా, అందుకని ఇక్కడ తిరుగుతున్నా మీకోసం. అయినా నిన్ననే చెప్పా కదా కనపడొద్దని, సిగ్గే లేదురా నీకు? ఉందండి, కానీ మరీ అంత ఎక్కువగా లేదండి. అదే సిగ్గు. ఛీ, నిన్ను. సర్లేండి, ఇద్దరం కాసేపు మర్చిపోదాం. ఆ? అదే అండి, నిన్న కలవను అన్న విషయం మర్చిపోయాను కదా, అది మర్చిపోదాం. నీకు నా గురించి అంతా చెప్పా కదా, ఐ డోంట్ హ్యావ్ లవ్, ఐ డోంట్ లవ్ యూ, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అని. అయినా ఎందుకు ఇంతలా విసిగిస్తున్నావు? ఓ, నీకు నా దగ్గర నుంచి ఫోటో కావాలి, ఇస్తాను. తీసుకెళ్ళి నీ ఫ్రెండ్స్కి, నీ ఫ్యామిలీకి, అందరికీ చూపి. బట్ నన్ను వదిలేరా ప్లీజ్. సరే అండి, మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి మర్చిపోతాను. కానీ మర్చిపోయే ముందు ఒక్క విషయం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అది మీకు తెలుసు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు, అది నాకు తెలుస్తుంది, కానీ మీకే అర్థం కావట్లేదు. మీరు కూడా ప్రేమిస్తున్నాను అని రియలైజ్ అవుతారనే ఇప్పటివరకు మీ వెంట పడుతున్నాను, కానీ ఇప్పుడు నాకు నమ్మకం లేదు. మీ కళ్ళల్లో కనిపించే ఆ ప్రేమ నా మీద చూపిస్తారేమో అని ఆశపడ్డాను. అందుకే మీరు కోపంలో హేట్ యూ అంటున్నా నాకు లవ్ యూ అని అనిపిస్తుంది. అంత ప్రేమ ఉంది నీ మీద. సరే,
ఓకే, ఇంకెప్పుడూ మీకు కనిపించను. అయినా ఎంతగా ప్రేమించే నన్ను నా ప్రేమను కాదన్నారు. కానీ ఏదో ఒక రోజు ప్రేమ ప్రేమ అంటూ మీరే నన్ను ప్రేమిస్తారు. చూడండి. ఏంట్రా నిజంగానే వదిలేస్తున్నావా? వద్దంటే వదిలేస్తానే ఏంటి? ప్రేమించిన అమ్మాయి చేత కదరా, వద్దన్న అమ్మాయి చేత కూడా ఓకే చెప్పించాలి. ఇన్నాళ్ళు చెప్పాను, ఒప్పుకోలేదు. ఇప్పుడు తనంతట తానే వచ్చి చెప్తుంది, చెప్పి తీరుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. సరేదా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అది మీకు తెలుసు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు, అది నాకు తెలుస్తుంది. కానీ మీకే అర్థం కావట్లేదు. ఏంటే ఏమైంది? ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. నేను వాడిని ప్రేమిస్తున్నానేమో అనిపిస్తుంది. ఏంటి వాణ్ణా? ఎందుకైనా మంచిది ఇంకోసారి ఆలోచించు. నువ్వు వాడిని వదిలేసినా వాడిని వదలడనే అనుకున్నా. చివరికి అంత పని చేశాడు వాడు. సర్లే, ఇంతకీ ఎప్పుడు చెప్తున్నావు? రేపు. రావద్దన్నావు, రానన్నాడు. నేను చాలాసార్లు రావద్దని చెప్పా, కానీ విన్నాడా? రేపు వస్తాడు. పక్కనే కదా, అందుకని ఇక్కడ తిరుగుతున్నా. ఎప్పుడు వస్తాడో ఏంటో. ఏంటే ఎందుకలా తిరుగుతున్నావు? వచ్చి కూర్చో. అసలు వస్తాడా? ఓయ్, నీ ఫ్రెండ్ ఎక్కడా? ఎందుకు? ముందు అడిగిన దానికి చెప్పు. చీ అన్నారు, పొమ్మన్నారు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడ అంటే? కాల్ చేసి రమ్మను. హలో, ఎక్కడ్రా? నేను కలవడానికి వెయిటింగ్ ఇక్కడ. ఓ, ఇంకో 1 అవర్ పట్టిద్దా? సరే, వెయిట్ చేస్తాను, వచ్చే. మీ ముఖానికి ఏదో అంటుకుందండి. ఏంటి? అందం అండి. ఉఫ్, బేసిక్గా మీరేం తింటారండి? గడ్డి. కాదు, అందం తింటారనుకుంటా, అందుకే ఇంత అందంగా ఉన్నారు. ఇవన్నీ వాడే చెప్పాడా నీకు? ఇలాంటివన్నీ చెప్పే దాన్ని ఏం చేశారో చూడు. నా దగ్గర ఇలాంటివన్నీ చెప్తే కోసి చేతిలో పెడతా. ముకుంద్ గారు, ముకుంద్ గారు, పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతారేంటండి? నన్ను పిలుస్తున్నారా? ఏంటి మేడం, ఏం కావాలి? మీరు చెప్పిన దాని గురించి ఆలోచించాను. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానేమో అనిపిస్తుంది. అవునా? నాకు అనిపించట్లేదే. ప్రేమ ప్రేమ అని మీ వెంట తిరిగితే మీరు పట్టించుకోలేదు. సడన్గా వచ్చి ప్రేమిస్తున్నాను అంటే నాకు నమ్మకం కుదరట్లేదు. ఒకసారి వినండి చెప్పేది. చెప్పండి. ఆయన ఏమంటారు? నన్ను ప్రేమిస్తున్నాను, అర్థం చేసుకోండి అంటారు, అంతే కదా? ఆ? మీ కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది, కానీ నాకు ప్రేమిస్తున్నాను అనిపించట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే మీరు నిజంగానే ప్రేమిస్తున్నారు అనిపిస్తుంది, కానీ నమ్మకం రావట్లేదు. ఏం చేయాలి ఆ? అంటే నమ్మాలంటే ఏం చేయాలి అని. ఎవరైనా ప్రేమిస్తే ప్రేమించే వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, అయితే నా కోసం ఏమైనా చేస్తావా? చేస్తాను. బాగా ఆలోచించుకుని చెప్పు. ఏదైనా చేస్తాను. అయితే నన్ను కన్విన్స్ చెయ్యి. అర్థం కాలేదు. మొదట్లో నేను ప్రేమించాను, కానీ నువ్వు నన్ను ప్రేమించలేదు. ఇప్పుడేమో ప్రేమిస్తున్నా అంటున్నావు. నా ప్రేమతో నువ్వు కన్విన్స్ అయ్యావు కదా, ఇప్పుడు నీ ప్రేమతో నన్ను కన్విన్స్ చేయి. చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. చూద్దాం. ముకుంద్ గారు, నేను మీ గురించి ఒక విషయం విన్నాను, నిజమేనా? ఏం విన్నారు?
అంటే మీరు లవ్కి సపోర్ట్ చేస్తారని, లవర్స్కి హెల్ప్ చేస్తారని విన్నాను. మీకెవరు చెప్పారు? మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్తో చెప్తే మా ఫ్రెండ్ నాకు చెప్పింది. నాకు కూడా హెల్ప్ చేస్తారా ప్లీజ్? మీరు నిజంగా ప్రేమిస్తే, మీ లవ్లో నిజాయితీ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ యూ. ఏం కావాలో చెప్పండి. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. వాడికి ఆ ప్రేమ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మీరే హెల్ప్ చేస్తారా ప్లీజ్? మీరు ప్రేమిస్తున్నా అన్నారు కదా, తనతోనే ఉండి మీరు ఎంత ప్రేమిస్తున్నారో చూపించండి. తనే చచ్చినట్టు మిమ్మల్ని ప్రేమిస్తాడు. థ్యాంక్ యూ. ఓకే. ఐ లవ్ యూ. అంటే మీతో స్పెండ్ చేసే 1 అవర్ పరిచయం లేని పరే వాళ్ళ ఉండడం కన్నా ఫ్రెండ్స్లో ఉంటే బెస్ట్ కదా. ఫ్రెండ్స్. సరే, పద వెళ్దాం. అన్ని ప్రేమ కథలు ఎన్నో మలుపులు తిరుగుతాయి. చూడాలి ఇప్పుడు నా ఈ ప్రేమ కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.